కోలివింగ్ వదిలేసేయండి. ఇప్పుడు మీరు చట్టాలు ఏవైతే తీసుకొచ్చినాయో కేంద్రం గానీ, అటు కోర్టులు గానీ ఏవైతే చట్టాలు తీసుకొచ్చినాయో ఫస్ట్ మనం మాట్లాడింది ఆ చట్టాల గురించి. చట్టాలలో ఏం చేశారంటే 18 ఏళ్ళు నిండిన వాడు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి వెసులుబాటు ఇస్తున్నాయి. హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? అంటే 18 ఏళ్ళు నిండిన తర్వాత తల్లిదండ్రులకు కానీ, సమాజంలో ఉన్న వాళ్ళకి కానీ ఏ హక్కు ఉండదా? అడిగే హక్కు? ఎవరైనా గానీ ఒకప్పుడు ఏమనేవారంటే నా కొడుకు రాముడిలా ఉండాలి. నా కూతురు సీత లక్ష్మిలా ఉండాలి అని చెప్పేసి అనేవాళ్ళు. 18 ఏళ్ళు నిండాయంటే దానికంటే ముందు పెళ్లి చేస్తే బాగుండేది అనే భయంలోకి వచ్చేసారు పెద్దలనేవాళ్ళు. ఈ భయం ఎవరు నేర్పించిర్రు? మనకి కోర్టులు, చట్టాలు నేర్పించినాయి. వాళ్ళు చెప్పిన మాట ఒకటే అన్నట్టు 18 ఏళ్ళు అయితే మేజర్. మీరు అడగడానికి వీల్లేదు. 18 ఏళ్ల లోపు మీరు ఖచ్చితంగా వాళ్ళని పోషించాల్సిందే. పొరపాటున వాడిని మనం కొడుకుని గానీ, కూతురిని గానీ పొరపాటున 18 ఏళ్ల లోపు మనం ఏదైనా మాట అన్నామనుకోండి, వాడు క్లియర్‌గా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోతుండు. నన్ను నా పేరెంట్స్ చూడట్లేదని చెప్పేసి. ఒకప్పుడు తల్లిదండ్రులు కష్టపడి, ఇష్టపడి పెంచేవాళ్ళు. ఇప్పుడు భయపడి పెంచాల్సొస్తుంది పిల్లల్ని. ఎందుకు కన్నాంరా అని చెప్పేసి అనుకోవాల్సొస్తుంది. ఈ కల్చర్ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? చట్టాల మార్పు వచ్చింది కాబట్టి, ఆ చట్టాల వల్ల వీళ్ళకొచ్చిన విచ్చలవిడితనం అనేది. ఇప్పుడు మీరే చెప్పారు చూడండి కోలివింగ్ అని చెప్పేసి. కోలివింగ్‌లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పేసి. సూసైడ్ చేసుకున్న డ్రగ్స్ అనేది ఏర్పడ్డా, ఇంకేదైనా ఏర్పడ్డా కానీ మెయిన్‌గా మారాల్సిన చట్టాలు. ఒకప్పుడు హిందూ సమాజం అంటే ప్రపంచం మొత్తం గర్వించేది. ఎవరైనా బతికేది ఉంటే కట్టు, బొట్టు ఏదైనా నడవడికైనా కానీ హిందూ సమాజాన్ని చూడండి, భారతదేశాన్ని చూడండి, భారతదేశం చూసి నేర్చుకొని అనేవాళ్ళు. ఇప్పుడు ఈ చట్టాలన్నీ చేంజ్ చేయడం వల్ల ఏమైందంటే పాశ్చాత్య సంస్కృతి మొత్తం భారతీయ సంస్కృతిగా మారుతుంది. ఇప్పుడు కాలనీలలో ఇట్లాంటి కో-లివింగ్ హాస్టల్‌లో ఉంటే రెసిడెంట్స్ బయటికొచ్చే పరిస్థితి కనిపిస్తుందా నేను విలేజ్‌లో? దాని దాని దగ్గరికి వస్తున్నానండి. ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుందంటే హాస్టల్స్ అనేటివి విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. వాళ్ళు చేస్తుంది ఒకటే, కోలింగ్ అని పెడితే విచ్చలవిడిగా ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అయిపోతారని చెప్పేసి. దాని గురించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంతకుముందుకు ఏమైందంటే కాలేజెస్ ఎక్కడున్నాయి, మెయిన్ ఐటీ హబ్స్ ఎక్కడున్నాయి, అక్కడ మాత్రమే హాస్టల్స్ ఉండేవి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కోలివింగ్ అనేది ఒకటి పెట్టుకుంటే చాలు, ఎంత మారు ప్లేస్లో అయినా కానీ పెట్టొచ్చు. అది ఒక బూత్ బంగ్లా అయినా సరే దాంట్లో పెట్టేస్తే ఈజీగా అడ్మిట్ అయిపోతారు, ఈజీగా జాయిన్ అయిపోతారు. లాభాలు వస్తాయి. కోలివింగ్ అనేసరికి వాళ్ళు కూడా ఆలోచిస్తలేదు. బయట మనకు హాస్టల్ ఫీజు అనేది ఒకవేళ 5,000 ఉందనుకోండి, ఈ కోలివింగ్ వచ్చేసి 8,000, 10,000, 12,000 అని చెప్పి పెడుతున్నారు. కోలివింగ్ అనేసరికి అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా సేమ్ ఆలోచిస్తున్నారు. ఏదైతే స్వేచ్ఛ మనకు ఇంటి దగ్గర లేదో అంతకంటే ఎక్కువ స్వేచ్ఛ ఉండొచ్చు అని చెప్పి అనుకుంటారు. కానీ దాన్ని విచ్చలవిడితనం అనుకుంటారని చెప్పి వాళ్ళకి ఆ వయసులో అర్థం కావట్లేదు. అది అర్థం చేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. కానీ తల్లిదండ్రులు కూడా ఆ హక్కు లేకుండా చట్టం అనేది చేయడం వల్ల ఇవన్నీ మార్పులు చెందడం వల్ల ఎవరైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో ఆ ఇళ్ల స్థలాల్లో దొంగతనంగా ముందుగా జాయిన్ అయిపోతున్నాం ఈ హాస్టల్స్ అని చెప్పి. హాస్టల్స్ నుంచి జాయిన్ అయిపోయేసి అక్కడ కేసులు బయటపడ్డ తర్వాత అప్పుడు అర్థమవుతుంది పక్కన ఉన్న వాళ్ళందరికీ, అయ్యో మేము ఇది ఫ్యామిలీ ఇల్లు అనుకున్నామండి, ఇది హాస్టల్ అని చెప్పి మాకు తెలియదండి అని చెప్పేసి. చూస్తే ఏమవుతుందంటే ఎవరు వచ్చినా కానీ బైక్ మీద అబ్బాయి అమ్మాయి వస్తున్నారు. బయట చూసే వాళ్ళు ఏమనుకుంటారు, భార్య భర్తలు వెళ్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. ఏదో ఒక కేసు బయట పడడం వల్ల ఆ కాలనీ వాళ్ళు కూడా అర్థమవుతలేదు ఇది హాస్టల్ అని చెప్పేసి. అంత గుట్టుగా వాళ్ళు అక్కడికి వచ్చేసి విచ్చలవిడితనాన్ని నేర్పిస్తున్నట్టు. ఈ విచ్చలవిడితనం అనేది మొదటి నుంచి మనం పారదోలాలంటే ఏదైతే ఊరి సంస్కృతి ఉందో ఆ ఊరి సంస్కృతిని మళ్ళీ అలవరుచుకోవాలి. సిటీలో ఉన్న వాళ్ళు కూడా చట్టాలు అనేది మార్పులు రావాలి. గెస్ట్‌ల కోసం హాస్టల్‌లో చూసాం. కానీ ఈ మధ్య కాలంలో కో-లివింగ్. సో హైటెక్ సిటీలో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు హైటెక్ సిటీ, దిల్‌షుక్‌నగర్ ఎక్కడ పడితే అక్కడ కో-లివింగ్ హాస్టల్స్. ఇది ఫారిన్ కల్చర్ వచ్చేస్తుందమ్మా. రాను రాను మన ఇండియాకి ఎట్లా అంటే ఫారిన్ విదేశాల కల్చర్ మన ఇండియాకి వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మన గవర్నమెంట్ కూడా చాలా యాక్షన్ తీసుకోవాలి మెయిన్. ఈ యొక్క హాస్టల్లో ఇట్లాగా ఇప్పుడు ఓయూలని ఇవన్నీ ఎట్లా అంటే ఇంతకుముందు ఇప్పుడు మన సుప్రీంకోర్టు కూడా ఏది పెడితే అది ఇలా ఇచ్చేయకూడదు పబ్లిక్కి. ఉం? ప ఎందుకంటే ఇప్పుడు లేడీసు మ్యారేజే కాకముందు కూడా వాళ్ళు కలిసి ఉంటే ఉండవచ్చు. ఆ? మరి ఇలాంటప్పుడు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఏమైపోతాయి? ఆ? ఎందుకంటే పెళ్లి కాకముందే వీళ్ళు కలిస్తే అయితే ఇంకా పెళ్ళి అయిన తర్వాత సంసారాలు చేస్తారా వీళ్ళు? విడిపోతారు. ఈ లేడీసు బాయ్స్ జెంట్స్ సంథింగ్ కలిసి ఉండే కల్చర్ అనేది చాలా రాంగు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడి నుంచో స్టడీస్ కోసం జాబ్స్ కోసం తల్లిదండ్రులు మనకి ఇక్కడ పంపిస్తారు పిల్లల్ని. వీళ్ళందరూ ఇక్కడ సంసారం చేసినట్టే కదా. ఇంకా సంసారం ఇక్కడ పెట్టుకుంటే ఇంకా రేపు పొద్దున్న ఇప్పుడు మన పద్ధతుల ప్రకారం వీళ్ళు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసుకుంటారు? నెక్స్ట్ మళ్ళీ డైవర్స్ తీసుకుంటారు, కొట్లాడుకుంటారు, పీకులాడుకుంటారు. ఆ, హత్యలు అత్యాచారాలు చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడతాయి. దయచేసి ఇట్లాంటి కల్చర్ని మాత్రం నేను చాలా తీవ్రంగా ఖండిస్తాము. ఇలాంటి కల్చర్ మన దేశానికి రాకూడదు. ఆ,
సుప్రీంకోర్టు కూడా ఇట్లాంటి పర్మిషన్లు, ఇట్లాంటి ఫారెన్ కల్చర్ లాంటిది మన దేశానికి అంటకెట్టేస్తున్నారు. దయచేసి సుప్రీంకోర్టు కూడా కొంచెం ఇట్లాంటి విషయాలు చాలా తీవ్రంగా ఆలోచించి మన సంస్కృతికి, సాంప్రదాయాలకి కట్టుబడే విధంగా మీరు ఏమన్నా ఆర్డర్స్ పాస్ చేయండి. అంతేగాని ఇప్పుడు జెంట్స్ లేడీస్ కలిసి ఉంటే ఇంకేంటి మీరు కోలివింగ్ హాస్టల్స్ అనేది డబ్బుల గురించి చూసుకుంటాం. కొన్ని రెసిడెన్షియల్ ఏరియాలో పెట్టినప్పుడు రెసిడెంట్స్ కి కుటుంబాలు ఉండే చోట ఇట్లాంటి కోలివింగ్ పెడితే పిల్లల పైన పడుతుందా ప్రభావం? చాలా పిల్లల పైన పడుతుంది, ఆ ఫ్యామిలీల మీద పడుతుంది. అసలు వాటికి అది పర్మిషన్ ఇవ్వకూడదు, అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఓయూ అంటేనే అది రాంగ్. దానికోసం చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. పోలీసులు కూడా ఇవన్నీ బ్యాన్ చేసే రూట్లో ఉండాలి. సుప్రీంకోర్టు కూడా పొలిటీషియన్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇట్లాంటి వాటికి పర్మిషన్ ఇవ్వకోకుండా సుప్రీంకోర్టు కూడా ఒక పిటిషన్ లాంటి వేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన కల్చర్ ఎంతో, ప్రతి దేశం కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలంటే గౌరవిస్తారు, పూజిస్తారు. అట్లాంటి దేశం మనది. అట్లాంటి టోటల్గా విదేశీ కల్చర్ని మనకు తీసుకొస్తున్నారు. దయచేసి సుప్రీంకోర్టు కూడా ఇట్లాంటి ఆర్డర్లు మాత్రం పాస్ చేయకండి. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏంది అసలు పెళ్ళి, ఒక తాళి కట్టి సంసారం చేసి 100 ఏళ్ళు జీవించే దేశం ఇది మనది. అక్కడ ఫారిన్ కల్చర్ ఏముంది? ఇవాళ ఒక సంవత్సరం ఒకటితో, ఒక సంవత్సరం ఒకరితో, ఒక సంవత్సరం ఇట్లాగా ఉండి ఎవరికి పుట్టారో పిల్లలు తెలియదు వాళ్ళకి. వాళ్ళ మదర్స్ డే, ఫాదర్స్ డే, టీచర్స్ డే ఇట్లాంటి డేస్ మన కల్చర్ కాదు అది. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఫాదర్ని కలుస్తారు వాళ్ళు. అంటే ఏ ఫాదర్కి పుట్టాడో, మదర్స్ డే ఏ మదర్కి పుట్టారో ఇట్లా కలుస్తారు. మనమేంటి, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఏంటి, తండ్రి తల్లితో కలిసి 100 ఏళ్ళు జీవితం సాగిస్తారు. 100 ఏళ్ళు వాళ్ళు బతికినంతకాలం ఉంటారు. ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులతో కనెక్ట్ అయి ఉంటారు. అట్లాంటి కల్చర్ నాశనం చేస్తున్నారు.